హలో గైస్, అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారా? మేము చాలా బాగా చేసుకున్నాము. ఎలా చేసుకున్నామో ఈ వ్లాగ్ లో అయితే చూసేయండి. ప్రతి సంవత్సరం మేము మా చేతులతో బుజ్జి వినాయకుడిని చేసుకునే అలవాటు అలాగే ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాము. ఇది ముందు రోజే అన్నమాట. ఇంకా ఆరవ్ ఐరా అయితే ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉన్నారు ఏం చేస్తున్నాము అని. ఇంకా బుజ్జి వినాయకుడు అయితే చాలా బాగున్నారు, చాలా క్యూట్ గా ఉన్నింది. కానీ ఎలుకైతే కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. ఇంకా ఆరవ్ అయితే ఎలుకని చూసి ఇది డాగ్ గా అని అడుగుతున్నాడు. కొంచెం ఫన్నీగా అనిపించింది మాకైతే. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా గుమ్మానికి పూలు పెట్టేసేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాము. చాలా కలర్ఫుల్ గా ఉన్నింది ఎంట్రన్స్ అయితే. ఇంకా స్పందన అయితే ఇంకా మందిరం డెకరేషన్ అవన్నీ చేస్తూ ఉంది. బ్యాక్ డ్రాప్ అంతా సెట్ చేసుకుని ఇంకా మట్టి వినాయకుడు తెచ్చుకో ఉన్నాము ముందు రోజు. ఆ వినాయకుడితో పాటు మేము చేసుకో ఉన్నాం కదా బుజ్జి వినాయకుడు, ఆయన కూడా పెట్టేసేసుకుని ఇంకా స్పందన అయితే అలంకరణ అంతా చేస్తూ ఉన్నింది. ఇంతలో ఆరవైరాన్ని కూడా రెడీ చేసేసాను. ఇంకా నా శారీ అయితే నేను కొత్త తీసుకో ఉన్నాను వినాయక చవితి కోసం. అది స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు బ్లౌజ్, అందుకే ఇంకా ఇంట్లో ఉన్న శారీ అయితే ఒకటి కట్టేసుకున్నాను. ఇంకా స్వామి కోసం చేసిన ప్రసాదాలు కూడా అన్ని రెడీ అయిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా ఆ రోజు ప్రసాదాలు ఏం చేసామంటే పాల తాలికలు, పులిహోర, కుడుములు, గారెలు, మోదకాలు స్వీట్ అయితే తెప్పించినాం బయట. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా అలంకరణ అంతా పూర్తయిపోయింది. ఇంకా పూజ కోసం అయితే మేము ఒక బుక్ తెచ్చుకో ఉన్నాం అనమాట. ఇంకా ఆ బుక్ లో చదువుతూ ఇంకా యూట్యూబ్ కూడా వీడియోస్ పెట్టుకున్నాము. రెండు చూసి ఫాలో అయిపోతూ చేసుకున్నాం పూజ అయితే ఫస్ట్ చక్కగా పూజలో కూర్చున్నారు. పర్లేదులే బానే ఉన్నారు అనుకునేటప్పటికి వాళ్ళకి బోర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్లే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా వినాయక చవితి అంటే ఒకప్పుడు బుక్స్ పెట్టేవాళ్ళం, ఇప్పుడైతే ఫోన్స్ పెడుతున్నాం, ల్యాప్టాప్ పెడుతున్నాం, అన్ని పెట్టేస్తూ ఉన్నాము. ఇప్పుడు టెక్నాలజీ అంతా చేంజ్ అయిపోయింది కాబట్టి. ఇంకా వినాయక చవితి నా చిన్నప్పుడు నాకు గుర్తుంది బాగా. పత్రిక కోసం ఎంతో దూరం వెళ్ళి నడుచుకుంటూ ఆ ఆకులన్నీ కట్ చేసుకొని తీసుకొచ్చేవాళ్ళం అనమాట, గ్రూప్ గా వెళ్ళి ఫ్రెండ్స్ తో. అదెంత బాగుండేదో అసలు. అవన్నీ తలుచుకుంటే మెమరీస్. ఇప్పుడు అసలు అన్ని ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి. రెడీగా ప్రసాదాలు కూడా చేసి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో కొంచెమైనా ఒక్క ప్రసాదమైనా సరే మన హ్యాండ్స్ తో చేసి పెట్టింది మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా ఆ విధంగా అయితే మా పూజ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా ఈ వినాయకుడు ఏంటంటే ఆరో స్కూల్లో ఆరోతో చేయించారంట, లీఫ్ తో చాలా బాగుంది. ఇంకా అది కూడా అలా పెట్టున్నాము. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అది తిన్నామన్నమాట. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఇంకా పిల్లలకు కూడా కొంచెం పెట్టి ఇంకా ఫొటోస్ తీసుకున్నాము. ఇంత బాగా రెడీ అయిన తర్వాత మనకి ఫొటోస్ అయితే కంపల్సరీ కదా, మెమరీస్ కూడా మనకి. ఐరా పాప అలిగింది, ఐరా పాప అలిగింది అలిగింది. ఇంకా ఈ స్వీట్స్ ఏంటంటే కమ్యూనిటీ బిల్డర్స్ ఉంటారు కదా, ఆ గ్రూప్ వాళ్ళైతే ప్రతి ప్లాంట్ కి ఇలాగా స్వీట్ బాక్స్ పంపించున్నారు. మోతిచూర్ లడ్డు ఇంకా అప్పుడే వచ్చాయన్నమాట అవి కూడా. ఇంకా ఈవినింగ్ మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామికి అయితే పూజ చేసేసుకొని కొంచెం కదిలించి కొంచెం సేపు తర్వాత నిమజ్జనానికి అయితే అంతా రెడీ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇయర్ స్వామిని ఏం చేస్తారు? ఆ స్వామిని ఇచ్చేస్తున్నారా? మళ్ళీ వస్తారు స్వామి నెక్స్ట్ ఇయర్ వస్తారు. ఓకే ఓకే. ఇంకా మా కమ్యూనిటీలో కింద వినాయకుడిని పెట్టున్నారు. అందరూ అక్కడే తెచ్చి పెట్టేస్తారనమాట. ఇంట్లో మనం పూజ చేసిన వినాయకుడిని అక్కడ ఆ స్వామితో పాటు మన వినాయకుడికి కూడా ఒక 2 days ఇంకా ఎక్స్ట్రా పూజలు జరుగుతాయి. ఇంకా తర్వాత అన్ని వినాయకుడిని కలిపి మనం నిమజ్జనం చేసేయచ్చు. అందుకే మేము కూడా అక్కడ పెట్టేసాం అనమాట. ఇంకా అదే ఏరియాలో ఇంకా చాలా పెద్ద పెద్ద వినాయకులు పెట్టున్నారు. పక్కన ఇంకా దగ్గరలో ఒక వినాయకుడు పెట్టుంటే చూడ్డానికి అయితే వచ్చాము. కానీ వర్షం వల్ల అంతా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. చాలా బురదగా ఉన్నింది. అసలు ఫ్లోరింగ్ అంతా వెట్ గా అస్సలు బాలేదు. అందుకే ఇంకా అన్ని దగ్గర తిరగలేకపోయాము. ఆ ఒక్క ప్లేస్ కి వెళ్ళి దేవుడికి దండం పెట్టేసుకుని వచ్చాము. మళ్ళీ మా కమ్యూనిటీకే వచ్చేసాము. మేము వచ్చేటప్పటికి కల్చరల్ యాక్టివిటీస్ అని స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. కిడ్స్ కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డాన్సింగ్, ఇంకా సింగింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మేము కొంచెంసేపు అక్కడ కూర్చొని టైం స్పెండ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలైతే ఎంత బాగా అన్ని పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో అక్కడ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్వామి దగ్గరికి వచ్చాము. ఇక్కడ ప్రసాదం పెడుతూ ఉన్నారు. ఆ రోజు
కేసరి ఇంకా ఫ్రైడ్ రైస్ పెట్టున్నారు. ఎంత ఎమ్మీగా ఉన్నాయో అసలు. ఇంకా ఆ రోజు తినేసేసి ఇంకా పైకి వెళ్ళిపోయాం. ఇది నెక్స్ట్ డే. నెక్స్ట్ డే ఈవినింగ్ పోట్లాక్ పెట్టారనమాట. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని రావచ్చు. ఇంకా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజు మేమైతే కేసరి చేసుకుని వెళ్ళాము, రవ్వ కేసరి. అసలు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పార్టీ హాల్ కి వెళ్ళాము. అక్కడ ఇంకా పిల్లల డాన్స్ అని ఇంకా గేమ్స్ అవి ఏవో ఉన్నాయన్నమాట ఆ రోజు ప్రోగ్రామ్ అయితే. ఇంకా కొంచెంసేపు అక్కడ వీళ్ళు కూడా డాన్స్ చేశారు, గేమ్స్ ఆడారు. ఇంకా బాగుంది. కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ స్వామి దగ్గరికి వచ్చేసాము. ఇంకా ఆ రోజు అయితే ఎంత మంది వచ్చారో, అందరూ ఒక్కొక్కళ్ళు కొంచెం కొంచెమైనా చేసుకుని వచ్చారు ప్రసాదం అయితే. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అసలు చెప్పలేను, కౌంట్ చేయలేం కూడా. క్యూ కూడా చాలా పెద్దగా ఉన్నింది. కొంచెం కొంచెంగా అసలు 50 ఐటమ్స్ పైనే ఉండుంటాయి వెరైటీస్. అన్ని వెరైటీస్ ఉన్నాయి. అందరూ కొంచెం 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 పెట్టించుకొని అందరూ టేస్ట్ చేశారనమాట. అన్ని చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా ఈ కమ్యూనిటీలో ఉన్న తెలుగు వాళ్ళు అనమాట. ఇంకా మేమందరం చక్కగా టైం స్పెండ్ చేస్తాము ఇలాంటి అకేషన్స్ అప్పుడు. రోజు కూడా కలుస్తూ ఉంటాము. ఇలాంటప్పుడు ఇంకా అందరం కలుస్తాం అనమాట. చాలా బాగా మాట్లాడతారు, అందరూ బాగుంటారు కూడా. ఈ రోజు గణేష్ నిమజ్జనం మా ఫ్లాట్స్ లో. సో ఇది లాస్ట్ డే అన్నమాట. వినాయకుడిని ఇంకా సెండ్ ఆఫ్ చేయాలి. అప్పుడు 2 డేస్ అప్పుడే అయిపోయాయి. ఎంత బాగుండిందో అసలు. ఇది 3rd డే, ఇంకా లాస్ట్ డే అన్నమాట. ఈ రోజే నిమజ్జనం చేసుకుంటున్నాము. ఇంకా ఆ రోజు ఏంటంటే కొంచెం పూజ అది చేసుకుని లాస్ట్ డే కదా అయిపోయింది. తర్వాత కొంతమంది ప్రసాదం తీసుకొచ్చున్నారు. ఇంకా నిమజ్జనం కోసం ఈ డ్రమ్స్ అది తెప్పించున్నారు అనమాట. ఇంకా అసలు పిల్లలు అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ మ్యూజిక్ కి. ఇంకా కలర్స్ కూడా తెప్పించున్నారు. అందరం ఇంకా కలర్స్ చల్లుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అలా ఏమీ లేదు, జెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేశారు. ఇంకా స్వామికి హారతి ఇచ్చి డబ్బులతో అపార్ట్మెంట్ చుట్టూ ఊరేగింపు లాగా ఒక రౌండ్ అయితే అలా చేసామన్నమాట. మా కమ్యూనిటీలో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళీస్ ఇలా అందరూ ఉంటారు. ఇక్కడ లాంగ్వేజ్, కల్చర్ డిఫరెన్స్ లేకుండా ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామో. ఎన్విరాన్మెంట్ అయితే చాలా ఫ్రెండ్లీగా, యూనిటీగా అనిపించింది ఈ 3 డేస్ అయితే. ఇంకా నిమజ్జనం కోసం అయితే ఒక ట్యాంక్ అయితే అరేంజ్ చేశారు. దాంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టేశారు. స్వామిని ఒక 3 రౌండ్స్ దాని చుట్టూ తిప్పి ఇంకా నిమజ్జనం అయితే ఎకో ఫ్రెండ్లీగా చేశాము. స్వామికి నిమజ్జనం చేస్తుంటే ఒక పక్క హ్యాపీనెస్, ఇంత బాగా సెలబ్రేట్ చేశాము అని, ఇంకో పక్క ఏదో ఎమోషన్ అన్నమాట. వినాయకుడు ఈ ప్లేస్ లో ఇంకుండరు కదా అని. కానీ మనకు తెలుసు మన మనసులో, ఫ్యామిలీలో ఎప్పుడు ఉంటారు స్వామి అని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తారు వినాయకుడు అనుకుంటూ ఇంకా అలా సెండ్ ఆఫ్ ఇచ్చి బై బై చెప్పేశాము. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి నాకు కామెంట్ లో చెప్పండి. ఇంకా నా బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలాగే బెల్ బటన్ మీకు ప్రెస్ చేసి పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.